ఇక రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు 10 రోజుల్లో ప్రవేశించనున్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రుతుపవనాలు జూన్ 10 నుంచి 12 తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వచ్చే 4-5 రోజుల్లో కేరళతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితుల్లో ఉన్నట్టు వెల్లడించింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు 10 రోజుల్లో ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అరవింద్? రైట్ అమూల్య, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా భిన్న వాతావరణాలు నమోదవుతున్నాయి. ఉదయం సమయంలో కూడా ఉక్కపోత వాతావరణం, ఎండ వాతావరణం ఉంటుంది. సాయంత్రం సమయంలో కూడా వర్షపాతం నమోదవుతుంది కొన్ని జిల్లాలో. ప్రధానమైన కారణాలు హీట్ వేవ్ కారణాల వల్ల కూడా సాయంత్రం వర్షం నమోదవుతుంది. ఏదైతే ఋతుపవనాలు చూసుకుంటే దాదాపుగా వాతావరణ అంచనా ప్రకారం మే 26 కల్లా, అంటే ± మే 26 కల్లా కూడా వర్షపాతాలు నమోదు కావాలి, ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రానికి రావాలన్నట్టు కూడా వాతావరణ అధికారులు అంచనా వేశారు. కానీ ఎట్టకేలకు కూడా వాళ్ళ అంచనా తిప్పుకొట్టింది. ఏదైతే ఋతుపవనాలు కూడా ఈసారి మేలో కాకుండా జూన్ మొదటి వారంలో వస్తాయన్నట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే జూన్ 4 నుంచి 5 తేదీలో కూడా అటు కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు అటు జూన్ 14 నుంచి 15 తేదీల ఏదో ఒక రోజు మాత్రం తెలంగాణ రాష్ట్రం మీదుగా ఋతుపవనాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల కూడా వర్షం పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే ఎల్నినో ప్రభావం వల్ల అటు ఋతుపవనాలకు బ్రేక్ పడిందా అనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. అటు ఈసారి ఎల్నినో ప్రభావం ఉంది. ఎల్నినో ప్రభావం వల్ల కూడా కొంచెం లోటు వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంపై ఉన్నాయి. అటు ఏదైతే గోదావరి, కృష్ణా ప్రాంతాల్లో కూడా కొంచెం కరువు ప్రాంతం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎల్నినో వల్ల కూడా కాలం చక్కగా కాకుండా ఉంటుంది. అంటే వర్షాలు సమయానికి పడవి, అలా ఆ విధంగా పడకపోయేసరికి కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఎల్నినో ప్రభావం వల్ల కూడా కరువు ప్రాంతం ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఏదైతే జూన్ 14 కల్లా కూడా ఋతుపవనాలు తెలంగాణ ప్రాంతం మీదుగా వస్తాయి, దాని వల్ల కూడా వర్షాలు పడతాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అంటే 14వ తారీఖు వస్తాయా, మళ్ళీ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి రావచ్చు, ఒకసారి ఎల్లిన ప్రభావం వల్ల కూడా రాకపోవచ్చు అన్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా అటు హీట్ వేవ్ కారణంగా, అదేవిధంగా క్యుములోనింబస్ మేఘాల కారణంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. ఉత్తర, ఈశాన్య, తూర్పు జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతోని, ఈదురు గాలులతోని గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఇది గాలి వీస్తుంది. పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వర్షాలు కూడా ఎక్కువగా నమోదవుతాయి. ఈ 2-3 రోజులలో కూడా క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా వర్షపాతం నమోదవుతుందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనికి తోడుగా భిన్న వాతావరణంగా అటు ఉత్తర తెలంగాణ, పశ్చిమ, ఈశాన్య తెలంగాణలో మాత్రం హీట్ వేవ్ కొనసాగుతుంది. దాదాపు మే 20 నుంచి కూడా హీట్ వేవ్ కొనసాగుతుంది. సింగరేణి కోల్ మైన్ ఏరియా, అంటే కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి, గోదావరిఖని, ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెం, భూపాలపల్లి ఈ ప్రాంతాల్లో కూడా హీట్ వేవ్ విపరీతంగా కొనసాగుతుంది. దానికి తోడుగా వర్షం కూడా సాయంత్రం సమయంలో పడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా గరిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం దాదాపు 45 దాటిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రానున్న 3 రోజులతో పాటు వర్షాలు ఉన్నాయి కాబట్టి దానికి తోడుగా 1 నుంచి 2 సెల్సియస్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ అరవింద్.